హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమన్. సో ఈరోజు అణగారిన వర్గాల ప్రజలకి అండగా ఉంటూ తన రాష్ట్రంలోని ప్రజలందరూ సమానంగా అభివృద్ధి చెందాలని, అలాగే సామాన్య ప్రజల నుండి మొదలుకొని అన్ని వర్గాల కులాల వారికి సమానమైనటువంటి జ్ఞానము, సమానమైనటువంటి అభివృద్ధి అందాలని అహర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా పీడిత తాడిత పేద ప్రజలకి, అణగారిన ప్రజలకి అండగా ఉంటూ వారి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి సాహు మహారాజ్ గారి జయంతి ఈరోజు 1874వ సంవత్సరం జూన్ 26వ తారీఖు నాడు రాధాబాయి రాజాసింగ్ అబా సాహెబ్ గడ్కేలకు వ్యవసాయం చేసుకొని జీవనాన్ని కొనసాగించేటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన అసలు పేరు యశ్వంతరావు గడ్కే. అయితే కొల్హాపూర్ రాష్ట్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరాఠా సామ్రాజ్యంలోని కొల్హాపూర్లో 4వ రాణి అయినటువంటి ఆనందబాయికి పిల్లలు లేని కారణంగా ఈ యశ్వంతరావు గడ్కేని దత్తత తీసుకుంది. సో ఈ దత్తత తీసుకున్న క్రమంలో ఆయనకి ముద్దుగా సాహు అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆయన సాహు మహారాజుగా ప్రసిద్ధిగాంచాడు. సో ఈ సాహు మహారాజుకి 3 ఏళ్ల కాలంలో తల్లి, 11 ఏళ్ల కాలంలో తండ్రి ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఆయన యుక్త వయసు రాగానే 1924వ సంవత్సరంలో ఈ కొల్హాపూర్ సామ్రాజ్యంలో రాష్ట్రానికి రాజుగా బాధ్యతలు నిర్వహించాడు. సో రాజుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాలంలో ఆ రాజ్యంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులలో, అలాగే ప్రైవేటు ఉద్యోగాలలో, అలాగే వ్యాపారాలలో, అలాగే వడ్డీ వ్యాపారాలలో అన్ని రంగాల్లో కూడా బ్రాహ్మణులు ఆధిక్యంలో ఉండడం, బ్రాహ్మణులు అత్యధికులుగా అభివృద్ధి చెందడాన్ని గమనించాడు. సో దీనిని ఆసరాగా చేసుకొని ప్రజలందరూ కూడా, సామాన్య ప్రజలు సైతం, బ్రాహ్మణేతరులు సైతం, అలాగే అన్ని వర్గాల కులాల వారు అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా వారి యొక్క కుల ప్రాతిపదికన, వారి యొక్క జనాభా ప్రాతిపదికన సదుపాయాలు, సత్ఫలితాలు అందరికీ సమానంగా అందాలని భావించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఈ సాహు మహారాజ్ గారు. దానిని ఉద్దేశించుకొనే మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే సమానమైనటువంటి అన్ని వర్గాలకి సమానంగా అభివృద్ధి చెందడం కోసం మొట్టమొదటిసారిగా 1902వ సంవత్సరంలో జూన్ 26వ తారీఖు నాడు బ్రాహ్మణేతరులకి ప్రభుత్వ ఉద్యోగాలలో, అలాగే విద్యా వ్యవస్థలలో 50% రిజర్వేషన్ ని ప్రకటిస్తూ సంచలనమైనటువంటి, అలాగే చారిత్రాత్మకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేశారు కొల్హాపూర్ రాజ్యంలో. సో నాటి నుంచి ఈ కొల్హాపూర్ రాజ్యంలో 50% రిజర్వేషన్ల ద్వారా అటు విద్యా సంస్థల్లోనూ ఇటు ఉద్యోగాల్లోనూ అనేక మంది బ్రాహ్మణేతరులు ఉద్యోగాల్లో చేరడం ప్రారంభించారు. అలాగే సాహు మహారాజు గారి కాలంలో అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి, అలాగే నూతన సంస్కరణలకి ఆద్యం పోశాడని కూడా భావించవచ్చు. సో ఆయన అనేక కొత్త చట్టాలను తీసుకొచ్చారు. అందులో వెట్టి చాకిరి నిర్మూలన చట్టం, అలాగే అంటరానితనం నేరం చట్టం, అలాగే దేవదాసి నిర్మూలన చట్టం, అలాగే ప్రతి ఒక్కరికి నిర్బంధ విద్య ఉండాలనే చట్టం, ఇలా అనేకమైనటువంటి చట్టాలని తీసుకొచ్చి ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకి అందుకోసం అహర్నిశలు శ్రమించినటువంటి సాహు మహారాజ్ గారితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విడదీయరాని బంధం ఉందని భావించవచ్చు. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశాల్లో చదవడానికి ఆర్థికంగా సహాయం చేసినటువంటి ముఖ్యులలో సాహు మహారాజ్ గారు ఒకరని భావించవచ్చు. అలాగే అంబేద్కర్ గారు స్థాపించినటువంటి ముక్ నాయక్ అనే పత్రికకి 25,000 రూపాయలని ఆర్థిక సహాయాన్ని అందించి ఆ పత్రిక నడుపుటలో క్రియాశీలకంగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిలో ఈ సాహు మహారాజ్ గారు ఒకరు. అలాగే జ్యోతిరావు పూలే గారు స్థాపించినటువంటి సత్యశోధక సమాజ్ యొక్క భావాలని మరాఠలో కూడా ప్రజలందరికీ, తన కొల్హాపూర్ రాజ్యంలో కూడా ప్రజలందరికీ అందాలనే ఉద్దేశంతో మరాఠా దీనబంధు పత్రికని నడిపిస్తూ సత్యశోధక సమాజ్ నిర్వహించేటువంటి సైద్ధాంతాలను ప్రజలకి వివరించే ప్రయత్నం చేశారు. అలాగే అనేక మంది పేద ప్రజలకి ముఖ్యంగా విద్యా వ్యాప్తి కోసం హాస్టల్స్ ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా ఈ సాహు మహారాజ్ గారికే దక్కుతుంది. అలాగే సో అణగారిన వర్గాల ప్రజల కోసం అనేక చారిత్రాత్మకమైనటువంటి చట్టాలని చేస్తూ, అలాగే మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లను సృష్టించి జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించినటువంటి నూతన సంస్కరణలని రూపొందించినటువంటి ది గ్రేట్ సాహు మహారాజ్ గారు గొప్ప సంఘ సంస్కర్తగా, అలాగే గొప్ప మేధావిగా, అలాగే విద్యా వ్యాప్తి కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను సుమన్.